ఒకటి, ఈ ఎన్నికల్లో నేను చెప్పిన 2 సినారియోస్, లాస్ట్ 10-15 రోజుల్లో ప్రసన్న హరికృష్ణ వైపు మూమెంటం అవుతున్న, ఓటర్ ర్యాలీ అవుతున్న దృష్టిలో చూసుకొని, బీసీ వాదం దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ కనుక సపోర్ట్ చేసుంటే 2 విధాలుగా, ఫైనాన్షియల్ గా ప్లస్ బహిరంగంగా. ఇప్పుడు బహిరంగంగా చెప్పకపోవడంతోటి ఇప్పుడు కాంగ్రెస్ లో అడిగేందుకు అవకాశం ఉంటుంది, ఎందుకు పనిచేయలేదు మీరు, వేరే వాళ్ళకి పనిచేశారని చెప్పి. ప్లస్ బీఆర్ఎస్ లో ఒకసారి అధినేత చెప్పిన తర్వాత కూడా పనిచేయకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో తెలుసు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ చెప్పిన తర్వాత కూడా పనిచేయకుండా వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి, కాంగ్రెస్ లో చెల్తా అది. బట్ బీఆర్ఎస్ లో నెక్స్ట్ టైం టికెట్లో విషయంలో, ఆ విషయంలో డెఫినెట్ గా పక్కన పెడతారు. మీకు 2018 పార్లమెంట్ ఎలక్షన్స్ లో చాలా మంది అభ్యర్థులకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు, వివేక్ వెంకటస్వామికి టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు నిలబెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థులకి వాళ్ళు సపోర్ట్ చేయలేదని భావనలో ఆయన ఉన్నారు కాబట్టి టికెట్ ఇవ్వలేదు. సో ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గనుక బహిరంగంగా సపోర్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా నరేందర్ రెడ్డికో వేరే వాళ్ళకో బీఆర్ఎస్ క్యాడర్ పనిచేసింది అనుకోండి, ఫ్యూచర్ లో అవకాశాలు రావు. ఆ భయం ఉంటది రీజనల్ పార్టీస్ లో భయం ఉంటది. కానీ నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ లో ఆ భయం ఉండదు. బీజేపీలో కూడా భయం ఉంటది సరిగ్గా పనిచేయకపోతే, ఎందుకంటే డిసిప్లిన్ పార్టీ కాబట్టి. సో స్ట్రాటజికల్ గా ఇక్కడ ఒక మిస్టేక్ చేసింది. వాళ్ళు ఏం చేశారు, రాకేష్ రెడ్డి ఎలక్షన్ లో వరంగల్ నల్గొండ నిలబెట్టినా సరే మేము గెలవలేదు, పెద్దగా ప్రయోజనం లేదు, అనవసరంగా ఎందుకు, ఇంకా గ్రాడ్యుయేట్ లో ఇంకా వ్యతిరేకత లేదు, ఇంకా వ్యతిరేకత రాలేదు, బీఆర్ఎస్ గెలవదు. బీఆర్ఎస్ గెలవనప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఈ నిర్ణయం తీసుకునే బాగుండేది. అయితే నాకున్న సమాచారం ఏంటంటే ప్రసన్న హరికృష్ణ కూడా ఇక్కడ ఒక తప్పు చేశారు. ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ ఒక ముఖ్య నేత నుంచి కాళ్ళెళ్ళింది. కేసీఆర్ రమ్మంటున్నారు, రండి కేసీఆర్ దగ్గర తీసుకెళ్తాం, నీకు సపోర్ట్ అనౌన్స్ చేస్తామని. ఆయన 2 రోజులు ఆలోచించుకొని చెప్తా అన్నారట. అది పెద్ద తప్పు కదా. ప్రసన్న హరికృష్ణ ఈ ఎన్నికల్లో చేసిన అతిపెద్ద తప్పు ఇదే. బీఆర్ఎస్ ముఖ్య నేత ఫోన్ చేసి కేసీఆర్ దగ్గర తీసుకుపోతా, రండి సపోర్ట్ అనౌన్స్ చేస్తామని అన్నప్పుడు ఆయన వెంటనే రెస్పాండ్ కావాలి కదా. 2 days ఆలోచించి చెప్తా అన్నారట. మళ్ళీ 2 days తర్వాత ఆయన కాల్ చేసి ఎస్ నేను తీసుకుంటా వస్తా అన్నారు. కానీ వీళ్ళు రెస్పాండ్ కాలేదు. వీళ్ళ మనసు కూడా మారుద్ది కదా. వాళ్ళు డైలమాలో, ప్రసన్న హరికృష్ణకి సపోర్ట్ చేద్దామా వద్దా. ఒక కవిత ధైర్యంగా బయటకు వచ్చి ఆమె సాహసం చేశారు. కొంత వర్కౌట్ అయింది. ఆమె ఆ విధంగా బహిరంగ వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ క్యాడర్ ఓటు పడింది. వేములవాడలో ప్రసన్న హరికృష్ణ భార్యను పిలిపించుకొని అక్కడ ఫోటో దిగి మాట్లాడడం, ఒక బీసీ కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఒక బీసీ క్యాండిడేట్ ఓటేస్తే బెటర్ అని ఆమె ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చారు. అదే కేటీఆర్ నుంచో కేసీఆర్ నుంచి వచ్చుంటే వేరే విధంగా ఉండేది. అయితే ప్రసన్న హరికృష్ణ చేసిన పెద్ద తప్పు ఇక్కడ. బీఆర్ఎస్ నుంచి మీకు ఎన్నికల్లో ఒకళ్ళు మద్దతు ఇస్తా అంటే నేను తీసుకోను అనే పరిస్థితి ఉండకూడదు. మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ చూడండి, ఆయన ఏమంటారు, నేను కమ్యూనిస్ట్ కాదు, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎవరు సపోర్ట్ ఇచ్చినా తీసుకుంటా ఎన్నికల్లో. బీఆర్ఎస్ అభ్యర్థి కాదు కదా ప్రసన్న హరికృష్ణ, బీఆర్ఎస్ అభ్యర్థి కాదు, బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వేసినప్పుడు నీకు పార్టీ సపోర్ట్ ఇస్తుందంటే అది నెగటివ్ అవుతుందని నువ్వు ఎందుకు అనుకోవడం? నీ క్యాడర్ లేదు కదా, నీ గ్రామాన క్యాడర్ లేదు కదా, ఓన్లీ నువ్వు సోషల్ మీడియా ప్రచారమే కదా, నీకు దగ్గర డబ్బులు లేవు కదా, ఫైనాన్షియల్ గా సపోర్ట్ అయ్యేది క్యాడర్ సపోర్ట్ అయ్యేది కదా. బీఆర్ఎస్ క్యాడర్ సర్పంచులు వాళ్ళు కూడా 100% పని చేయకుండా 70-80% పనిచేసినా ఇప్పుడు నువ్వు ఎంత ఒక 10-15 వేల ఓట్లతో ఓడిపోయినావు. సో ప్రసన్న హరికృష్ణ ఎన్నికల్లో చేసిన అతిపెద్ద తప్పు బీఆర్ఎస్ ను సపోర్టు తీసుకోకపోవడం. వాళ్ళు ఇస్తామన్న 2 రోజులు, ఆ 2 రోజుల్లో చాలా పెద్ద తప్పు జరిగింది. 2 days బిగ్గెస్ట్ మిస్టేక్. కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అయి ఉంటే బాగుండేది. ఆ 2 రోజుల తర్వాత వీళ్ళు కూడా మనసు మార్చుకున్నారు, ఎందుకు మనకి ఎలక్షన్ అని వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు రెస్పాండ్ కాలేదు. సో నేనే ప్రసన్న హరికృష్ణ పొజిషన్లో ఉంటే ఎవరు సపోర్ట్ ఇచ్చినా తీసుకుంటా ఎన్నికల్లో. అన్లెస్ ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే ముస్లింలు ఏం ఓటేయరని కాదు కదా. ఇప్పుడు కొంత ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ అనుకుందాం, బీజేపీ సపోర్ట్ అయితే మనకు మైనస్ అవుద్ది అనుకుంటే ఇబ్బంది లేదు. బట్ బీఆర్ఎస్ కు ముస్లింస్, ఎస్సీ ఎస్టీ అందరూ ఉన్నారు. ఆయన అనుకున్నారు గ్రాడ్యుయేట్ లో ఇంకా వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ సపోర్ట్ అయితే నెగటివ్ అవుతుందేమో అని చెప్పి. కానీ నువ్వు బీఆర్ఎస్ అభ్యర్థి కాదు కదా, బీఆర్ఎస్ నాకు సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ గా ప్లస్ అయ్యేది, సోషల్ మీడియా ప్లస్ అయ్యేది. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ కూడా మా అఫీషియల్ అభ్యర్థి కాదు కదా, మేము నరేందర్ రెడ్డికో వీళ్ళకు అంజిరెడ్డికో వేసుకున్నామని వేసుకున్నారు. అక్కడ తప్పు జరిగింది. సో అతిపెద్ద మిస్టేక్
ప్రసన్న హరికృష్ణ చేసిన మిస్టేక్ అది. రాజకీయాల్లో పూర్తి పొలిటీషియన్ కాకపోవడం వల్ల నరేందర్ రెడ్డి ఒక తప్పు చేశారు. నేను చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. పూర్తి పొలిటీషియన్ కాకపోవడం వల్ల ప్రసన్న హరికృష్ణ ఒక తప్పు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఒక తప్పు. ఇద్దరు తప్పులు చేశారు, అందువల్ల ఇద్దరు ఓడిపోయారు. అక్కడ అవతల ఉన్న బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఓకే, సో మొత్తానికి ఆయన గ్యాప్ తీసుకుని తప్పు చేశారు. ఎస్, ఆ 48 hours వేరేలా ఉండేది. డెఫినెట్ గా నేను అనుకుంటాను ఏంటంటే బీఆర్ఎస్ కనుక ప్రసన్న హరికృష్ణకి సపోర్ట్ చేస్తుంటే ప్రసన్న హరికృష్ణ గెలిచేవాళ్ళు. ఓకే, ఎంత 10-15 వేలే కదా డిఫరెన్స్, అంతే కదా, పెద్ద మేజర్ డిఫరెన్స్ కాదు కదా. బీజేపీ కంటే బీఆర్ఎస్ క్యాడరే ఎక్కువ ఉంది కదా. బీజేపీ కమిటెడ్ క్యాడర్ ఉంది, కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మీకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుసా బీఆర్ఎస్ కు? మెదక్ లో 6 ఎమ్మెల్యేలు, కేసీఆర్, హరీష్, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి 6 మెదక్ లో ఉన్నారు, 5 కరీంనగర్ లో ఉన్నారు, కేటీఆర్, కౌశిక్ రెడ్డి. ఇప్పుడు కేటీఆర్ సొంత ప్రాంతం సిరిసిల్ల, ప్రసన్న హరికృష్ణ సొంత ప్రాంతం సిరిసిల్ల కదా. కేటీఆర్ చెప్తే సిరిసిల్ల ఓట్లు పడకపోనా, ఇంకెక్కువ ఓట్లు పడుతుండే కదా. 5 ఎమ్మెల్యేలు కరీంనగర్ లో, 6 మెదక్ లో, 11 నిజామాబాద్ లో మీకు 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. ఆదిలాబాద్ లో కూడా మీకు 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవన్నీ ప్లస్ అయ్యేటి కదా, మైనస్ అయ్యాయి కదా. 13-14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకేం బీజేపీ కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో లాస్ట్ 10 రోజులు వాతావరణం చూసేనే చేంజ్ కావాల్సింది. ముందేమనుకున్నారు, ఎట్లా మేము గెలవం, గ్రాడ్యుయేట్లో ఇంకా మనకు సపోర్ట్ రాలేదు, అనవసరంగా ఎందుకని కేసీఆర్ భావించారు. కానీ లాస్ట్ 15 రోజుల సిచ్యువేషన్, 15 రోజుల్లో సినారీ మారిపోద్ది. అంతకుముందు 2018లో కారు సారు సర్కారు 16 అని అన్నారు. కారు సారు సర్కారు 16 అంటే కారు సారు 6 అని ప్రతిపక్షాలు ప్రచారం చేసాయి. లాస్ట్ కు 9 వచ్చాయి. అంటే అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకే డిఫరెన్స్ 88 సీట్లు వస్తే 9 సీట్లకే అక్కడ పరిమితం కావాల్సి వచ్చింది. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా, కాంగ్రెస్ కి ఇప్పుడు 64 వచ్చాయి అనుకోండి, 64 వస్తే 8 వచ్చాయి. సో 15 రోజుల్లో ఎలక్షన్ కోర్సు మారిపోద్ది. సో ఆ కోర్సును కవిత పసిగట్టారు, కానీ కేసీఆర్ పసిగట్టి ఉంటే, లేకపోతే ఇంకా ఎవరైనా లీడర్ కేటీఆర్ కానీ వాళ్ళు చొరవ తీసుకొని చేసి ఉంటే ఇవాళ ఇప్పుడు బీజేపీకి ఇక్కడ డెఫినెట్ గా బీజేపీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ జరిగేంత వరకు బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్ లో మా సత్తా చూపిస్తామంటారు. కాంగ్రెస్ లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టదో ఈ బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎందుకు పెడతారు? పెట్టరు కదా. బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఇంకో సంవత్సరం లాగిస్తారు. వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు పెడతారు. ఇప్పుడు పెడితే కనుక ఇబ్బంది కదా, రేవంత్ రెడ్డికి ఇబ్బంది కదా, కాంగ్రెస్ సర్కార్కి ఇబ్బంది కదా పెట్టి ఓడిపోతే. ఆ సంవత్సరం వరకు అయితే ఇదే ప్రివలైద్ది కదా బీజేపీ అని. ఆ సంవత్సరం లోపల మీ బీఆర్ఎస్ క్యాడరో లేకపోతే కాంగ్రెస్ క్యాడరో బీజేపీలో జాయిన్ కాదని గ్యారంటీ ఉంది. జాయినింగ్స్ అవుతాయి కదా. 10 మంది ఎమ్మెల్యేలు మీరు పార్లమెంట్లో ఓడిపోగానే జంప్ అయిపోయినారు కదా కాంగ్రెస్ కు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆగారు? బీఆర్ఎస్ కు మళ్ళీ పాజిటివిటీ వస్తుందని మిగతా ఎమ్మెల్యేలు ఆగారు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు బీజేపీ గెలిచేసరికి కొద్దిమంది అటుపోయే అవకాశం ఉంటుంది కదా. సో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ బీఆర్ఎస్ పోగొట్టుకుంది. ముందు అభ్యర్థిని నిలబెట్టుకోవడం ఓకే, బట్ లాస్ట్ 15 రోజులు మీకు కనబడుతుంది ప్రసన్న హరికృష్ణ వైపు, లాస్ట్ 10 రోజులు కనబడుతుంది. అప్పుడైనా సపోర్ట్ చేసి ఉండాల్సింది.